జిల్లా నడిగూడెం మండల కేంద్రంలో ఉన్న కస్తూరబా గాంధీ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని నమ్మి తనూష మహాలక్ష్మి మృతి పట్ల సమగ్ర విచారణ జరపాలని పీడీఎస్యూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో డెడ్ బాడీతో స్థానిక ఏరియా హాస్పిటల్ నందు ధర్నా నిర్వహించడం జరిగింది। ఈ సందర్భంగా పీడీఎస్యూ జిల్లా అధ్యక్షులు పుల్లూరు సింహాద్రి, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు సూర్యాపేట జిల్లా నడిగూడెం మండల కేంద్రంలో ఉన్న కస్తూర్బా హాస్టల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థి చనిపోవడం జరిగింది। మహాలక్ష్మి అనే విద్యార్థి। ఈ విద్యార్థి ఇక్కడ ఉన్న డిఓ అడుగుతే అక్కడ ఏం చెప్తున్నాడంటే ఈ విద్యార్థి కుటుంబ సమస్యలతో చనిపోయిందని చెప్తున్నాడు। ఇక్కడ మీ పేరెంట్స్ కనుక్కుంటే ఎలాంటి కుటుంబ సమస్యలు లేవు, పాప చాలా ఆరోగ్యంగా ఉంటుంది, ఆమె చాలా యాక్టివ్ జరిగే పర్సన్ అనేది ఇక్కడ పేరెంట్స్ చెప్పడం జరుగుతుంది। కానీ ఇక్కడ మీడియాకి ఇక్కడ ఉన్న డిఓ అసంతృప్తిగా విద్యార్థిపై ప్రజలతో మాట్లాడి అమ్మాయి ఆదివారం చనిపోయింది అనేది మీడియా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగినది। అయితే ఈ విషయం పైన మాకు అనేక అనుమానాలు ఉన్నాయి। అమ్మాయి ఆదివారం చనిపోతే ఈ రోజు మంగళవారం, ఇక్కడ మంగళవారం రోజు ఇక్కడ తీసుకురావడం జరిగింది। అంటే ఇక్కడ ఎస్ఓ అక్కడ కుమ్మక్కై అమ్మాయిని చంపి ఇక్కడ డిఓ ఎస్ఓ ఇద్దరు కుమ్మక్కై అనేది మాకు చాలా అనుమానాలు ఉన్నాయి। వీటి మీద ఎమ్మటే డిఓ మీద అంటే ఎంక్వైరీ చేసి ఇతన్ని ఎమ్మటే సస్పెండ్ చేయాలి। అదే విధంగా విద్యార్థి కుటుంబానికి ₹1 కోటి ఎక్స్గ్రేషన్ చెల్లించాలి। అదే విధంగా విద్యార్థి కుటుంబానికి ఒక ఉద్యోగం చెల్లించాలని మేము కోరుతున్నాం। అదే విధంగా ఈ అసత్యాధిగా మాట్లాడుతున్న డిఓని వెంటనే కలెక్టర్ వీటి మీద యాక్షన్ తీసుకొని ఎమ్మటే స్పందించి సస్పెండ్ చేయాలని